వేస్తూ ఉంటుంది, బట్ తర్వాత అలవాటు అయిపోతుంది. సో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ నాకేంటంటే చాలా సపోర్టివ్ మంచి టీం ఉంది. సో ఇప్పుడు నా దగ్గర సొల్యూషన్ లేకపోయినా కూడా ఒక ప్రాబ్లంకి ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది. సో అలా మేము ఒక టీమ్గా చేసుకుంటూ వస్తాం అనమాట. రాకేష్ గారు, వినోద్ హలో అండి. మీ పర్ఫార్మెన్స్ ప్రమోషనల్ వీడియోలోనే చూసాము, అదిరిపోయింది అసలు. థ్యాంక్ యూ. ఆస్కార్ లెవెల్ చేశారు. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు తెలుగు సినిమా అంటే మీరు డైలాగ్స్ అవి ఎట్లా రాసుకున్నారు? ఆ యాక్సెంట్ రావాలి కదా కరెక్ట్గా, దానికి ప్రాక్టీస్ అది ఎట్లా చేశారు? అవునవును, షూటింగ్కి ముందు ఒక 3 months నేను తెలుగు క్లాస్కి వెళ్ళాము. సో ఆఫ్టర్ దట్ 1.5 months ఫుల్ డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసాము. సో ఒక 3-4 months ఫుల్ రిహర్సల్స్. ఎందుకంటే తమిళ్ వర్డ్స్కి తెలుగు వర్డ్స్కి కొద్దిగా ఒత్తులు అవి చాలా డిఫరెన్స్ ఉంటాయి పలకడం. అదే ఆఫ్టర్ ఆ రిహర్సల్ తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్